జై శ్రీమన్నారాయణ. ఈరోజు 235వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే వ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే పంచమాంసే ఏకవింశోऽధ్యాయः బలరామకృష్ణయోః విద్యాభ్యాసः. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. తౌ సముత్పన్న విజ్ఞానౌ భగవత్కర్మదర్శనాత్ దేవకీ వసుదేవౌ తు దృష్ట్వా మాయాం పునర్హరిః మోహాయేదుచక్రస్య వితతాన స వైష్ణవీం. భగవానుని కర్మను చూచుట వలన దేవకీ వసుదేవులకు జ్ఞానము కలుగుట చూచి యదు సమూహమునకు మోహము కొరకు వైష్ణవమాయను విస్తరింపచేసను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తావితి మాయాం యోగమాయాం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తవ్వని మాయా అనగా యోగమాయను. ఉవాచ చాంబహే తాత చిరాదుత్కుంఠిన తేన మే భవం తౌ కంసభీతేన దృష్టౌ సంకర్షణే చ. అమ్మా నాన్న, చాలా ఉత్కంఠ కలిగిన నేను కంసుని భయముతో చాలా కాలము బలరాముడు కూడా మిమ్ములను చూడలేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉవాచేతి మే మయా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. ఉవాచ అని, మే అనగా నా చేత అని. కుర్వతాం యాతితయః కాలో మాతా పిత్రోరపూజనం తత్ఖండమాయుషో వ్యర్థం అసాధూనాం హి జాయతే. తల్లిదండ్రులను పూజించకుండా ఉండు దుర్జనులకు పూజించకుండా ఉండు కాలము ఆయుష్యములో వ్యర్థముగా గడిచినది. గురుదేవద్విజాతీనాం మాతా పుత్రోశ్చ పూజనం కుర్వతాం సఫలః కాలో దేహినాం తాత జాయతే. గురువులను, దేవతలను, బ్రాహ్మణులను, తల్లిదండ్రులను పూజించు వారి కాలము సఫలము అగును. తత్క్షంతవ్యమిదం సర్వం అతిక్రమకృతం పితః కంసవీర్యప్రతాపాభ్యాం ఆవయోః పరవస్యయోః. కావున తల్లిదండ్రులను పూజించకుండా ఉన్న మా అపచారమును మన్నించుడు. మేము కంసుని వీర్యప్రతాపములకు పరవశులుగా ఉంటిమి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదితి అతిక్రమకృతం ఇదం సర్వం క్షంతవ్యం అతిక్రమ కారణమాహ కంసవీర్యేతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. అతిక్రమము చేసినదంతా క్షమించుడు. అతిక్రమమునకు కారణమును చెప్పారు కంసవీర్య అని. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఇత్యుక్త్వాధ ప్రణమ్యోభౌ యద్వృద్ధాననుక్రమాత్ యథావదభిపూజ్యాధ చక్రతుః పౌరమాననం. ఇట్లు పలికి దేవకీ వసుదేవులకు నమస్కరించి యదువృద్ధులను యథాక్రమముగా పూజించి పౌరులను గౌరవించిరి. కంసపత్న్యస్తతః కంసం పరివార్య హతం భువి విలేపుర్మాతరశ్చాస్య దుఃఖశోక పరిప్లుతాః. అంతటా కంసుని భార్యలు, తల్లులు చనిపోయి భూమి మీద పడి ఉన్న కంసుని చుట్టుముట్టి దుఃఖశోకములు నిండిన వారై విలపించిరి. బహుప్రకారమత్యర్థం పశ్చాత్తాపాతురో హరిః శ్వాసయామాస స్వయమస్రావిలేక్షణః. చాలా విధములుగా వారినందరినీ కృష్ణుడు స్వయముగా కన్నీరు నిండిన వాడై ఓదార్చెను. ఉగ్రసేనం తతో బంధాత్ ముమోచ మధుసూదనః అభ్యషించత్తదైవైనం నిజరాజ్యే హతాత్మజం. కొడుకు చనిపోయిన ఉగ్రసేనుని బంధము నుండి విడిపించిన కృష్ణుడు అప్పుడే తన రాజ్యమును అభిషేకించెను. రాజ్యేభిషిక్తః కృష్ణేన యదుసింహసుతస్య సహ చకార ప్రేతకార్యాణి ఏ చాన్యే తత్ర ఘాతితాః. కృష్ణుని చేత అభిషేకము చేయబడిన యదుశ్రేష్ఠుడైన ఉగ్రసేనుడు తన కుమారునికి ఇంకా అక్కడే చనిపోయిన ఇతరులకు ప్రేతకార్యములను చేసెను. కృతౌర్ధ్వదైహికం చైనం సింహాసనగతం హరిః ఉవాచాజ్ఞాపయ విభో యత్కార్యమభిశంకితః. ఇట్లు ఊర్ధ్వదైహిక క్రియలను అనుసరించి సింహాసనముపై కూర్చొని ఉన్న ఉగ్రసేనుని శ్రీహరి ఇట్లు పలికెను. ప్రభు, చేయవలసిన దానిని సందేహింపకుండా ఆజ్ఞాపించుము. యయాతి శాపాద్వంసో యం అరాజ్యార్హోపి సాంప్రతం మయి భృత్యే స్థితే దేవాన్ ఆజ్ఞాపయతు కిం నృపైః. యయాతి శాపము వలన ఈ యదువంశము రాజ్యార్హము కాకుండాను నేను భృత్యునుగా ఉండగా దేవతలను ఆజ్ఞాపించుము. ఇక రాజుల మాటేమిటి?
విష్ణుచిత్తీయ వ్యాఖ్యా యయాతీతి కిం నృపైరాన్యపైః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యయా అని ఇతర రాజుల ఆజ్ఞతో పని ఏమి? సశేషము. జై శ్రీమన్నారాయణ.